అక్షరం నుంచి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 9వ అధ్యాయము 2వ వచనం నుంచి ప్రారంభం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసులు వెలుగు ప్రకాశించు. నీవు జనమును విస్తరింపజేస్తున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచుతున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధి సంతోషించుతున్నారు. మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విడిచి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొడరాలను విడిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరినీ జోళ్లను, రక్తంతో పొందింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇంతకు మొదటి